గుంటూరు జిల్లాలో బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పర్యటించారు. ప్రమాదంలో మృతి చెందిన తంగెళ్ల వెంకట కిషోర్ యాదవ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఇటీవల దాసరి రాము కుమార్తె మృతి చెందడంతో రాము కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. ప్రకాశం జిల్లా రాళ్లపాడు గ్రామంలో హత్యకు గురైన లక్ష్మీనాయుడు ఆ దాడిలో మృతుడు లక్ష్మీనాయుడు సోదరులు తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని కూడా బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పరామర్శించారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజుల క్రితము నెల్లూరు జిల్లా రాళ్లపాడు అనే గ్రామంలో, కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి రాళ్లపాడు అనే గ్రామంలో అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ముగ్గురు యువకుల పైన, రోజువారీ కూలీలు, డ్రైవర్లుగా, కార్పెంటర్గా పనిచేసే ముగ్గురు యువకుల పైన అధికార మదంతో వాహనంతో దాడి చేసి నిర్దాక్షిణంగా హత్య చేసే ప్రయత్నం చేస్తే అందులో ఒక యువకుడు మరణించడం జరిగింది. ఇద్దరు యువకులు ఇక్కడ గుంటూరులో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని రకాలుగా మనోధైర్యాన్ని ఇచ్చి శక్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఎవరైతే ఈ సంఘటనకు కారణమైన బాధ్యులున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, కేవలం ప్రకటనలకు పరిమితం కాకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్ననే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటన చేస్తూ, ఇది కేవలము వ్యక్తిగతమైన సమస్య, వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్య, దీనికి మరో కారణం లేదని చెప్పినప్పటికీ కూడా 100% ఇక్కడ అధికారం మతంతోనే ఈ హత్య జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అన్ని వర్గాలు సహకరించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరి మీద కక్ష పెట్టుకున్నట్టు ఈరోజు దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను మార్పు కోసం వచ్చాను, అదేవిధంగా సామాన్య ప్రజలను రక్షించడానికి ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి ప్రకటన చేసి గత ప్రభుత్వం పైన పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నా, దాడులు జరుగుతున్నా, దళితుల పైన దాడులు జరుగుతున్నా, బీసీల పైన దాడులు జరుగుతున్నా, చివరికి మీ సొంత సామాజిక వర్గం పైన దాడులు జరుగుతున్నట్టు కూడా ఉంటే కూడా, ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఈరోజు ఎక్కడా నోరు మెదపకుండా కుంభకర్ణుడు నిద్రపోతున్నట్టు నటిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన పైన స్పందించాలి. ఉప ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత మీకుంది. లేదంటే నిజంగా మీకేమన్నా అలాంటి అధికారం లేదు, నేను కేవలం నిమిత్త మాత్రమే, పదవికి మాత్రమే నేను పరిమితం తప్ప ఈ రాష్ట్రంలో మార్పు కోసం కానీ, లేదా శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు, లేదా రైతులకు అన్యాయం జరిగినప్పుడు నాకు చర్యలు తీసుకునే అధికారం లేదనే విషయాన్నైనా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము తన విధానాలను మార్చుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడినట్టయితే, గతంలో మీరిచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకున్నట్టయితే, ముఖ్యంగా బీసీలకు కల్పిస్తామని చెప్పిన రక్షణ చట్టాన్ని తీసుకురానట్టయితే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా